మోసానికి ప్రతీకగా నిలుస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. 6 గ్యారంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చి తాజాగా నయా మోసానికి పాల్పడుతున్నారు. విజయోత్సవాల పేరుతో నిన్న పేపర్లు, టీవీలో తప్పుడు ప్రకటనలు వేయించారు. రైతు భరోసాపై ప్రకటన చేస్తారంటూ కథనాలు రాపించుకున్నారు. పుట్టెడు ఆశలతో మహబూబ్ నగర్ సభకు వచ్చిన రైతులను మరోసారి దగా చేశారు. ఒక్క ప్రకటన చేయకుండానే ప్రసంగాన్ని మమ అనిపించారు సీఎం రేవంత్. రైతు బంధుపై సీఎం రేవంత్ మోసకారి ప్రకటనలపై రైతులు, ప్రజలు తిట్టిపోవడంతో కొత్త రాగం ఎత్తుకున్నారు. ప్రెస్ మీట్ పేరుతో గతంలో చెప్పిన అబద్దాలని మళ్లీ వల్లవేశారు. గత సర్కారు ఆపిన రైతు బంధు ఇచ్చామని రేవంత్ మరో అబద్దాన్ని తెరపైకి తెచ్చారు. అయితే ఎన్నికలకు ముందే కేసీఆర్ సర్కార్ రైతు బంధు కోసం ఖజానాలో 7500 కోట్ల రూపాయలు పెట్టింది. రైతుల ఖాతాల్లో పడే రైతు బంధును ఆపి రేవంత్ అండ్ గ్యాంగ్ నాటకాలాడారు. రైతుల పైసలను కాంట్రాక్టర్లకిచ్చారు. దీనిపై అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్, హరీష్ రావు తీవ్రంగా ఎండగట్టారు. రైతు బంధు నిధుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నిరసన బాట పట్టినా కాంగ్రెస్ స్పందించలేదు. ఇప్పుడు కూడా రైతు భరోసా అసెంబ్లీలో చర్చించాకే అంటూ కొర్రీలు పెడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే రైతు భరోసా డబ్బులు వేయడానికి అసెంబ్లీలో ఎందుకు చర్చించాలని రైతులు, మేధావులు ప్రశ్నిస్తున్నారు. బ్యాంకులో డబ్బులు వేస్తే రైతుల ఖాతాల్లో జమ కావా అంటూ మండిపడుతున్నారు. ఎందుకీ కాంగ్రెస్ మార్కు నాటకాలని నిప్పులు చెరుగుతున్నారు. రైతు భరోసా ఎగ్గొట్టే కుట్రలు బయటపడడంతో కొత్త డ్రామాలు ఆడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి రైతు బంధు ఇవ్వడంలో ఘోరంగా విఫలమయ్యారని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో మొత్తం 11 విడతల్లో 72,815 కోట్ల రైతు బంధు ఇచ్చిన రైతు బాంధవుడు కేసీఆర్ అన్నారు. 6 నూరైనా రైతు బంధు ఆపని కేసీఆర్ ఎక్కడా, ఏడాదిలోనే చేతులెత్తేసిన నువ్వెక్కడా అంటూ ఫైర్ అయ్యారు. ఎన్నికల ముందు 7200 కోట్ల రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో వేసేందుకు సిద్ధమైతే ఓట్లు పడవన్న భయంతో కాంగ్రెస్ దుర్మార్గంగా ఈసీకి ఫిర్యాదు చేసి ఆపించేసిందని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న మొత్తం అప్పు 4,20,499 కోట్ల రూపాయలు మాత్రమే అని కాంగ్రెస్ చెప్తున్నట్టు 7 లక్షల కోట్లు కాదని అసెంబ్లీ వేదికగా లెక్కలతో నిరూపించామని, ఇప్పటికీ అదే మాట మీదున్నామని సవాల్ చేశారు హరీష్ రావు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఉత్త బేకారున్నదని ప్రజలే అనుకుంటున్నారని హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఎవరో మెచ్చుకునే పరిస్థితి లేకనే ముఖ్యమంత్రి తన భుజంతానే తట్టుకుంటున్నారని, తమది సుపరిపాలన అని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి అపరిపక్వత, అసమర్థత, ప్రతికూల వైఖరి వల్ల రాష్ట్రంలో నేడు అన్ని వర్గాల్లో ప్రతికూల వాతావరణం నెలకొన్నదని దుయ్యబట్టారు. వృద్ధి రేటు పెంచే సత్తా నీకు లేదు. సంపద పెంచలేక, ప్రజలకు పంచలేక నోటికొచ్చినట్టు వాగుతున్నావు. నెపం ప్రతిపక్షం మీదికి నెడుతున్నావు. ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా నీ పరిస్థితి ఉందంటూ రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు హరీష్ రావు.